నమస్తే. టీజీపీఎస్సీ గ్రూప్ పోస్టులను అమ్ముకుంటుందనేది ప్రధానంగా ఆరోపిస్తూ అశోక్ సార్ కొన్ని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తనకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో సైతం కూడా ఆయన తెర ముందు చెప్పడం జరిగింది. సో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ కావచ్చు, మరో పక్కన పోలీస్ స్టేషన్లో ఇప్పటికే అశోక్ సార్ పైన కేసులు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ పోస్టులని టీజీపీఎస్సీ సంబంధించినటువంటి పెద్దలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అమ్ముకున్నారు. దరిదాపుగా 1000 కోట్ల రూపాయలకి ఈ పోస్టులను అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో టీజీపీఎస్సీ పైన అశోక్ సార్ కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత బేగం బజార్లో అశోక్ సార్ పైన 10 రోజుల క్రితమే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరో పక్కన పరువు నష్ట దావా కూడా వేయడం జరిగింది. చాలా రకాలైనటువంటి అంశాలని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఓఎంఆర్ షీట్లు ఎందుకు పెట్టలేదు, మరో పక్కన దాంట్లో జరిగినటువంటి తెలుగు మీడియానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది అన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ చాలా ఆరోపణలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా విద్యార్థులు సంఘాలు కావచ్చు, ముఖ్యంగా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు అశోక్ సార్కి మద్దతు పలుకుతా ఉన్నారు. సార్ మాట్లాడినటువంటి దాంట్లో వాస్తవం ఉందంటూ మద్దతు పలుకుతా ఉన్నారు. సో మన ముందు అశోక్ సార్ కూర్చోవడం జరిగింది. సో అసలు కేసు ఎందుకు అయింది, దేనివల్ల అయింది అనేటువంటి అంశాల కంటే ముందుగా ఒక వీడియో చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ వీడియోనే అశోక్ సార్కి కేసు కావడానికి ముఖ్యమైనటువంటి కారణం. అది కూడా 12వ తారీఖు అనుకుంటా, అది మీరు వీడియో పెట్టింది 12 సార్ 8వ తారీఖు వీడియో పెట్టిండ్రు. 12వ తారీఖు సార్ పైన కేసు కావడం జరిగింది. సో ఇదే ముఖ్యంగా ఫైనల్ కి ఇవ్వడం లేదంటే, ఓఎంఆర్ పెట్టడం లేదంటే నువ్వు చేస్తున్నవి తెరచాటు పనులుగా అర్థమవుతా ఉంది, ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకు మీరు పారదర్శకంగా ఉన్నారు మేమెందుకు నమ్మాలా? మీరు అమ్ముకోవడం లేదని మేమెందుకు నమ్మాలా? గత గవర్నమెంట్ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కాడు పోయినాం. సో ఇదే సంబంధించినటువంటి అమ్ముకున్నారు అనేది మాకు సమాచారం ఉంది, ఎట్లా మేము నమ్మాలి మీరు అమ్ముకోలేదన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. సో మన ముందే అశోక్ సార్ కూర్చోవడం జరిగింది. సార్ నమస్తే. సో ముందుగా మీకు కేసు కావడం జరిగింది, ముఖ్యంగా గ్రూప్ పోస్టులను అమ్ముకోవడం జరిగిందని. సో కేవలం ఆరోపణలు మాత్రమేనా, ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? సో దేన్ని ఉద్దేశిస్తూ, ఏ ఆధారంగా మీరు గ్రూప్ పోస్టులను అమ్ముకున్నారన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది? అంటే గ్రూప్ 1లో ముందుగాల వాల్యుయేషన్ ప్రక్రియ అనేది సరిగా జరగలేదు, ముమ్మాటికి గందరగోళాన్ని క్రియేట్ చేశారు. 21,000 మందిలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు దాదాపుగా 40% మంది ఉన్నారు. ఓకే, మరి 40% మంది మెయిన్స్కి అపియర్ అయితే దాంట్లో మెయిన్స్ వాళ్ళలో సెలెక్ట్ అయిన లిస్టుల్లో కనీసం 10% మాత్రమే కనబడతా ఉన్నారు. 40%లో అట్లీస్ట్ ఒక 20-25% అన్న కనపడాలి కదా. తెలుగు మీడియం వాళ్ళకి అంటే ఉద్యోగాలను అమ్ముకోవడం కోసమే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇక నేను 4 అంశాలు చెప్తా ఉన్నాను, ఎందుకు అమ్ముకోవడానికి గల కారణాలు ఏంటని చెప్పడానికి 4 అంశాలు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుకుంటారు? డబ్బులున్న వాళ్ళ పిల్లలు మాత్రం చదువుకుంటారు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. దాదాపు తెలుగు మీడియంలో ఎవ్వరు కూడా బిలో పావర్టీలో కొనుక్కునే స్థాయి ఉంటుంది అంటే అసలు ఉండనే ఉండదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకని ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% మంది సెలెక్ట్ అవుతున్నారు ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్లో. వాళ్ళే కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి ఎక్కువనే ఉంటుంది. రెండో అంశం ఏంటంటే, మొత్తం సెలెక్ట్ అయిన దాంట్లో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే వెబ్ నోట్ జారీ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ జారీ చేసింది. 37% మంది ఓసీ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఒక్కరిగా ఇద్దరు కాదండి, 37%. అదే గ్రూప్ 2లోకి వస్తే ఎంత ఉందంటే 27% మంది, గ్రూప్ 3లోకి వస్తే ఎంత ఉందంటే 25% మాత్రం ఉంది. 25-27% గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉంటే గ్రూప్ 1లో 37% మంది. అది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కనపడతలేదు, సివిల్ సర్వీసెస్లో కనపడతలేదు. పైగా డబ్బులు పెట్టి కొనుగోలు శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఓసీ అభ్యర్థులకే ఎక్కువగా ఉంటుంది. మూడో అంశం ఏంటంటే, అమ్మాయిలు మొదటి 100 మందిలో 40 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇది సివిల్ సర్వీసులో కనపడతలేదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కనపడతలేదు. మన తెలంగాణలో మాత్రమే గ్రూప్ 1లో మాత్రమే సెలెక్ట్ అయ్యారు 40 మంది. మరి గ్రూప్ 2లో 20 మంది అనే కావాలి కదా. అవును, ఇక్కడ 40 మంది, టాప్ 100 మందిలో 40 మంది ఇక్కడ అమ్మాయిలు సెలెక్ట్ అయినప్పుడు, ఇక్కడ గ్రూప్ 2-3లో కనీసం 20 మంది అనే కావాలి కదా. 3 అయ్యారు. ఓకే, గ్రూప్ 2లో 3 అయ్యారు, గ్రూప్ 1లో 8 మంది అయ్యారు. అమ్మాయిల విషయంలో నేను చేస్తున్న ఆరోపణ ఏమిటంటే, మీ పేపర్ వాల్యుయేషన్ సరిగా చేయలేదు, మంచిగా నీట్గా అందంగా రాసినటువంటి బొమ్మలు వేసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. గ్రూప్ 1లో కావాల్సింది కంటెంట్ కావాలా, అనాలిసిస్ కావాలా,
ఇంట్రొడక్షన్ కావాలి. పేపర్లు దిద్దినటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు ఉంటారు, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కదా సార్ పేపర్ దిద్దేది. అంత ఈజీగా ఓన్లీ చేతి రాత చూసి మార్కులు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఇట్లా గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇక్కడ పేపర్లు దిద్దిన వాళ్ళు ఎవ్వరు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు, కేవలం డిగ్రీ కాల్ లెక్చరర్లు. వాళ్ళు డిగ్రీ కాల్ లెక్చరర్లు కూడా ఎట్లొచ్చారంటే జేఎల్ నుంచి ప్రమోషన్లో డిఎల్ అయ్యారు. వాళ్ళు సెలెక్ట్ అయింది ఎక్కడ? జేఎల్గా సెలెక్ట్ అయ్యారు. యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ కాల, జేఎల్గా సెలెక్ట్ అయిన వీళ్ళు డిఎల్గా ప్రమోషన్ పొందారు. వీళ్ళు ఎగ్జామ్ రాసింది తెలుగు మీడియం సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు. తెలుగు మీడియంలో సెలెక్ట్ అయినటువంటి, తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి తెలుగులో అయినటువంటి వాళ్ళు జేఎల్స్ డిఎల్గా మారారు. ఆ డిఎల్ చేత పరీక్ష ఇవాళ పేపర్లు దిద్దిచ్చారు. ఆ డిఎల్ అనే వాళ్లకు ఇంగ్లీష్ యొక్క అవగాహన తక్కువ, ఇంగ్లీష్ అర్థం కాక పేపర్లు సరి కరెక్షన్ చేయక అందంగా రైటింగ్ కనబడితే వాళ్ళకి మార్కులు ఎక్కువ వేశారు. దీని కారణంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ వచ్చారు. పైగా ఒక మొత్తం 563 పోస్టులు ఉంటే 563 పోస్టులు అమ్మరు. దాంట్లో అట్లీస్ట్ ఒక 150 నుంచి 200 పోస్టులు ఈజీగా అమ్మడానికి అవకాశం, బ్యాక్ డోర్లు అమ్మడానికి సిద్ధం చేశారు. వాళ్ళు సిద్ధం చేశారు కాబట్టే తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వేశారు. సో ఇప్పుడు కేసు అయిన తర్వాత కూడా అదే మాట నిలబడి ఉన్నా నేను. అదే మాట నిలబడి నేను 4 అంశాలు చెప్తా ఉన్నా. ఒకటేంటంటే టాప్ 100లో దాదాపు 90% మంది ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ కావడం, 37% మంది ఓసీలు ఉండడం, 100లో 40 మంది అమ్మాయిలు ఉండడం. ఇంకోటి ఏంటంటే 60% పైగా మార్కులు అట్లీస్ట్ 100 మంది పైగా వచ్చినాయి. మీరు గనక గ్రూప్ 1లో జిఆర్ఎల్ గనక ప్రకటించి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడు టీఎస్పీసీ ముట్టడి జరిగేది. వాళ్ళు జిఆర్ఎల్ ప్రకటించాల. జిఆర్ఎల్ ప్రకటిస్తే అసలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? సివిల్స్లో హైయెస్ట్ పర్సెంటేజ్ 50 ఉంటుంది. మన ఏపీపీఎస్లో కూడా 50, 52, 53 కంటే ఎక్కువ రాలా. కానీ ఇక్కడ 60% మార్కులు చాలా మందికి వచ్చినాయి. 60% మార్కులు ఎట్లా వస్తాయండి? మీరు కూసబెట్టి రాపిస్తేనే వస్తాయి. మీరు గనక దీనిపైన సిబిఐతో గనక ఎంక్వైరీ చేపిస్తే నిజంగా అమ్ముకున్న పేపర్లు, ఎందుకంటే అమ్ముకున్న పేపర్లలో రైటింగ్ సేమ్ ఉండే అవకాశం ఉంటుంది, సేమ్ ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. నిజంగా ఎంక్వైరీ చేస్తే పక్క దొంగలు బయటపడతారు. రివాల్యుయేషన్ చేసినట్టు రివాల్యుయేషన్ చేయాలి. నేనేమంటున్నానంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా వాల్యుయేషన్ చేయండి. టాప్ 100 మందిలో ఎవరున్నారు వాల్యుయేషన్ మొత్తం కూడా రివాల్యుయేషన్ చేయండి. పేపర్లు ఆన్సర్ ఎట్లా రాసిరో చూడండి. అమ్ముకున్నాయా, నిజంగా రాసిరా, వేరియేషన్ ఉందా, పేపర్ వేరియేషన్ ఉందా, ఒకే రకమైన ఆన్సర్ రాశారా, ఎట్లా రాసినది దొంగలు దొరకడానికి అవకాశం ఉంది. ఇవాళ పూర్తిగా నష్టపోయిన వాడు, ఆగమైన వాడు అంటే తెలుగు మీడియం అభ్యర్థి. మరి తెలుగు మీడియం టాలెంట్ లేదా అంటే దాంట్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, దాంట్లో ఒక డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు, దాంట్లో ఏసీటీయూలో ఉన్నారు, దాంట్లో సివిల్స్ రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేపర్ వాల్యుయేషన్ చాలా గందరగోళం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రిపేర్ అయిన వాడికి 410 మార్కులు, 420 మార్కులు వస్తే 2023లో పాస్ అవుట్ అయినటువంటి బీటెక్ అభ్యర్థులకు 500 మంది పైన చాలా మందికి మార్కులు వచ్చినాయి. ఎంత వేరియేషన్ ఎట్లా వస్తాయండి? కంటెంట్ 10 ఏళ్ల పాటు జరిగినటువంటి ఒక ఏసీటీఓ 5-6 ఏళ్ల పాటు మెయిన్స్లో కూడా 4 సార్లు మెయిన్స్ రాసి ఒకసారి ఇంటర్వ్యూ పోయి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసే వ్యక్తికి 430 మార్కులు వచ్చినాయి. ఎట్లా వస్తాయండి 430 మార్కులు? అంటే బీటెక్ వాళ్ళు అంత అద్భుతంగా 550, 560, 570, 503, 530 మార్క్స్ స్కోర్ ఎట్లా చేస్తారు? అంటే ఏదో దీంట్లో మతలబు ఉంది. నేను ఆరోపణలు చేస్తున్నా. 200 ఉద్యోగాలు బ్యాక్ డోర్ అమ్మారు. ఒక్క ఉద్యోగానికి 5 కోట్లు వేసుకున్న 1000 కోట్ల కుంభకోణం దీంట్లో జరిగింది. కాబట్టి సిబిఐ చేత మీరు ఎంక్వైరీ చేయాలి. సో ఈ ప్రతిసారి కూడా ఎగ్జామ్స్ డిఎస్సి సంబంధించినటువంటి విషయంలో కూడా వాటి పోస్ట్ పోన్ చేయాలి, మరో పక్కన నోటిఫికేషన్ వేస్తలేదని చెప్పేసి రాద్ధాంతం చేసినటువంటి అశోక్ కుమార్ వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆడిస్తున్నటువంటి ఒక నాటకం ఇదంతా కూడా. అసలు పోస్టులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంటే గత సర్కారులో కనీసం గ్రూప్ నిర్వహించలేనటువంటి అసమర్థత స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక ఇప్పుడు గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులు నిర్వహించి పారదర్శకంగా నిర్వహిస్తే ఈ విధమైనటువంటి బదనాలు వేస్తూ ఉన్నాడు. ఇది వెనకాల మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలే ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి నా మీద 12 కేసులు పెట్టింది ఏ గవర్నమెంట్ పెట్టింది? వాళ్ళ నా మీద నన్ను జైలు పంపింది ఏ గవర్నమెంట్ పంపింది? నా మీద 12 కేసులు పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్, నన్ను జైలు పంపించింది టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేపర్ లీక్ అయింది, కొట్లాడింది నేను, టీఎస్పీసీ ముట్టడిలో పాల్గొన్నది నేను. ఇలా అంటే ఆ గవర్నమెంట్లో 12 కేసులు పెట్టుకుని మీద చేసుకున్న నేను అయ్యాల మరి వాళ్ళు కూడా ఏమన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కదా. అంటే అశోక్ సార్ ఎప్పుడైనా ప్రజల పక్షము, అన్యాయం వైపు, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ మాట్లాడతారు. మరి వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ అయ్యాల టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కొట్లాడిన నేను అదే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి రాదా? కాంగ్రెస్ పార్టీలో ఉంటే నాకు పదవి రాదా?
కానీ పదవులు ముఖ్యమా విద్యార్థులు ముఖ్యమా అంటే విద్యార్థులే ముఖ్యం. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నిలబడతా. ఇవాళ గ్రూప్ 2లో ఇంకో సమస్య ఉంది. ఇవాళ వాళ్ళు ఫైనల్ కీలో 380 మార్కులు వస్తున్న లెక్కలు పెట్టుకుంటే తీరా చూస్తే వాళ్ళకి 340 350 వస్తున్నాయి. ఫైనల్ కీలలో 20-30 మార్కులు కూడా తేడా వస్తుంది. ఇవాళ మీరు గ్రూప్ 1లో రీకౌంటింగ్కు అవకాశం ఇచ్చారు, అట్లాగే గ్రూప్ 2లో కూడా రీకౌంటింగ్ మాన్యువల్గా చేయాలి. ఎందుకంటే మీరు ఆ సిస్టమ్కి ఏదైతే ప్రోగ్రామింగ్ ఇస్తారో ఆ ప్రోగ్రామ్ ప్రకారం అది పనిచేస్తుంది. మీరు సరైన ప్రోగ్రామ్ ఇచ్చారా లేదా, దానివల్ల చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వస్తున్నాయా. ఇంకోటి ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పనిచేయడం లేదు, కరెక్ట్ వేలో పనిచేయడం లేదు. వాళ్ళ గ్రూప్ 2లో 5 క్వశ్చన్ డిలీట్ చేశారు, 13 క్వశ్చన్లకు ఆన్సర్లు మార్చారు. ప్రొఫెసర్లు ఓన్లీ మైండ్ ఆధారంగా క్వశ్చన్ తయారు చేస్తారు, పుస్తకాలు ముందల పెట్టుకుని ఆధారాలతో సహా తయారు చేస్తారంటే పుస్తకాలు ముందల పెట్టుకుని ఆధారాలతో సహా తయారు చేస్తారు. అంటే పుస్తకాలు పెట్టుకుని రాసినట్టు క్వశ్చన్లలో 18 క్వశ్చన్ల వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే పారదర్శకత ఉన్నట్ట, సరిగ్గా పనిచేస్తున్నట్ట. లాస్ట్ టైం జైల్లో 25 క్వశ్చన్లు తప్పిపోయినాడు ఒక పేపర్లో, 150 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు ఎట్లా తప్పిపోతాయి అంటే మీరు పారదర్శకత లేదు. ఎందుకు సార్ మరి ఇటువంటి తప్పులు పదే పదే దాంట్లో మేధావులు ఉంటారు. సో టీజీపీఎస్ సంబంధించిన గతంలో కూడా మీరు మహేందర్ రెడ్డి వ్యవహార శైలి పట్ల చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. సో బుర్ర వెంకటేశం వచ్చినటువంటి దాని తర్వాత కూడా ఇటువంటి సంబంధించినటువంటి ప్రశ్నలే తలెత్తుతా ఉన్నాయి. ఎందుకు వాళ్ళందరూ పేపరు తయారు చేస్తున్నటువంటి దశలో సో ప్రభుత్వం పైన వ్యతిరేకత, అలాగే టీజీపీఎస్సీ పైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎందుకు వాళ్ళ దగ్గరుండి పేపర్లని రెడీ చేయలేకపోతారు ఉన్నారు అనుకో. టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగలేదండి. వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంప్లీట్ గా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రక్షాళన ఏం చేశారు, 4 సభ్యులను మార్చారు, ఒక చైర్మన్ మార్చారు. అంటే మొత్తం వ్యవస్థ అదే పని చేస్తుంది కదా. అక్కడ సీనియర్ అధికారులు వాళ్ళు ఒక్కళ్ళని ట్రాన్స్ఫర్ చేసిరా, కింది స్థాయి సిబ్బంది వాళ్ళే పని చేస్తున్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళే పని చేస్తున్నారు. అంటే పనిచేసే ఎంప్లాయీస్ మొత్తం కూడా టోటల్ పాత వాళ్ళే ఉన్నారు. మీరు ఏం ప్రక్షాళన చేశారు? ప్రక్షాళన చేయకుండా దాని వ్యవస్థను మార్చకుండా ఒక చైర్మన్ మారిస్తే, ఒక సభ్యులను మారిస్తే వ్యవస్థ మొత్తం బాగుపడిపోద్దా? వ్యవస్థ మార్పు కాలేదు. 18 పేపర్లు రాజ్యాంగబద్ధ సంస్థలో 18 పేపర్లు ఎట్లా లీక్ అవుతాయి? అయ్యాల రాజ్యాంగబద్ధ సంస్థ, ఇవాళ రాజ్యాంగబద్ధ సంస్థగా. అంటే సభ్యులను మార్చేంత మాత్రాన మొత్తం వ్యవస్థ మొత్తం మారిపోద్ది అంటే మారిపోలేదు. అవ్వాల వ్యవస్థ ఎట్లా ఉందో ఇవాళ కూడా అవస్థ ఉంది. వీళ్ళు ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరా లేదా? ఎప్పటిలోకి ఇస్తున్నారు? డిసెంబర్ 9లోగా ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9 అయిపోయి దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఎన్ని ఉద్యోగాలు నింపిరు సార్ అంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 12,000 ఉద్యోగాలు. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం పత్రాలు మాత్రం ఇచ్చారు. ఈ సీఎం కేవలం పత్రాల సీఎం, ఎగ్జాములు పెట్టే సీఎం కాదు ఈయన, పత్రాల సీఎం. గురుకుల ఎగ్జామ్ మీరు పెట్టిరా? ఓన్లీ పత్రాలు ఇచ్చారు. జేఎల్ ఎగ్జామ్ మీరు పెట్టిరా? కేవలం పత్రాలు మాత్రం ఇచ్చారు. గ్రూప్ 4 ఎగ్జామ్ మీరు పెట్టారా? కేవలం పత్రాలు మాత్రం మీరు ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా ఎగ్జామ్ జరిగినటువంటి 15,000 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కేవలం పత్రాలు మాత్రం ఇచ్చారు. మీరు ఎగ్జామ్లు పెట్టారంటే ఎగ్జామ్లు పెట్టలేదు, కేవలం పత్రాలే. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇవాళ ఉద్యోగుల జాతర అని చెప్తున్నారు. ఆ ఉద్యోగాల జాతరలలో 14,000 కేవలం అంగన్వాడీ ఉన్నాయి. అది కూడా విఆర్ఓ లాంటి చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి తప్ప ఏఈలు కానీ, ఏడబ్ల్యూ కానీ, గురుకులాలు కానీ, డిఎస్సి కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు నింపడం ఉందా అంటే ఏమీ లేదు. మీరు ఏమైనా ప్రచార ఆర్భాటం, నిరుద్యోగులని వంచిస్తున్నటువంటి మోసం చేస్తున్న సర్కారు ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు. రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక మంచి నిర్ణయం ఏం పెట్టాలంటే పత్రాల గవర్నమెంట్, ఉద్యోగాలు ఇచ్చే గవర్నమెంట్ కాదు. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఉద్యోగాలు మాత్రం పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చేస్తాం. అవును, ఒక ముఖ్యమంత్రి 9,000 ఉద్యోగాలు ఇస్తే కూడా పత్రాలు నువ్వే ఇయ్యాలనా? ఇంత వేరే మంత్రి లేడా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడా? తమ సెక్రటరీ లేడా? ఆ డిపార్ట్మెంట్ హెడ్ లేడా? అన్నింటిలో ముఖ్యమంత్రి పోయి నువ్వు ఫోటోలు దిగడానికి నువ్వు ఉన్నది. నీ సంవత్సర కాలంలో, ఈ 15 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళకి అక్కడ నుంచి ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టారా? మీరు ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టారా? గత గవర్నమెంట్ తిట్టుకోవడానికే సరిపోతుంది. నీ ఉపన్యాసాలు మొత్తం తిట్టడమేనా? ఈ ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి, ఏమన్నా వ్యవస్థను బాగు చేయడానికి ఏమన్నా నీ దగ్గర మేనేజ్మెంట్ అనే పాలసీ ఉందంటే ఏ పాలసీ లేదు. కేవలం మైకు బట్టి అరిసిన కారణంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట అట్లాగే ఉంది. ప్రతిపక్ష నాయకుల్లాగా ఏదో వర్లాలా మాట్లాడాలా, వాన్ తిట్టాలి, వీన్ తిట్టాలి. ముఖ్యమంత్రి అయిన ప్రజల బాగు కోసం ఆలోచన చేస్తావా? తిట్టు కూడా కూర్చుంటావా? ఎన్ని రోజులు తిడతారు ఇంకా? అంటే మీ వ్యవస్థలో అసలు ఏం చేయాలా, సిస్టమ్ ఏంది? వాళ్ళ నిరుద్యోగుల కోసం మీరేమన్నారు? టెక్నికల్ స్కిల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. టెక్నికల్ స్కిల్కి మీరు ఇచ్చినంత 100 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువకర్ణాలు పెడుతున్నారు. ఆ రాజీవ్ యువకర్ణాలు ఏంటంటే పనిచేస్తారు. దానివల్ల వ్యవస్థ బాగుపడుతుంది అంటే బాగుపడదు. ఇవాళ లక్షల మంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు. వాళ్ళందరూ టెక్నికల్ స్కిల్ ఏర్పడింది. 6,000 కోట్ల రూపాయలు టెక్నికల్ యూనివర్సిటీకి ఇవ్వండి, ఇచ్చి దానికి ఇంగ్లీష్ కోర్సు నేర్పియండి. బీటెక్ చేసే వాళ్ళు ఎంతో మంది, వాళ్ళ కనుక కోర్సులు కనుక పర్ఫెక్ట్గా నేర్పిస్తే 5 లక్షల మందికి ఉపాధి వస్తుంది. దీనివల్ల డబ్బులు పంచితే రాదు. ఫ్రీ బస్ ఇస్తే రాష్ట్రం బాగుపడదు. ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంట్ ఇస్తే రాష్ట్రం బాగుపడదు. రైతులకు ఉచితంగా అవిస్తే బాగుపడదు. వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం ఇస్తే బాగుపడుతుంది. కానీ నీ దగ్గర ఆలోచన లేవు. రాష్ట్రాన్ని
బాగు చేసే ఆలోచనలు మీ దగ్గర ఉన్నాయంటే లేవు. కేవలం ఉన్నదాన్ని పంచి పెడతాం, మేము పేర్లు కొట్టేస్తాం, ఉద్యోగాలు ఇవ్వకుండా పత్రాలు ఇస్తామంటే వ్యవస్థ మారదు. కాబట్టి వాళ్ళ గ్రూప్ 1లో నేను చెప్పిన ఆరోపణలు నేను కట్టుబడి ఉన్నా. దానికి 4 సమాధానాలు చెప్తున్నా. మొదటి 37% మంది ఓసీ అభ్యర్థులు సెలెక్ట్ కావడమే, ఓసీలో మాత్రమే కొనుగోలు శక్తి ఉంటుంది. మొదటి 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అభ్యర్థులు సెలెక్ట్ కావడమే, కొనుగోలు శక్తి వాళ్ళకే ఉంటుంది, తెలుగు మీడియం చదివిన వాడికి బోధికే ఉండదు. ఇంకోటి ఏంటంటే మొదటి 100 మందిలో 40 మంది అమ్మాయిలు ఉన్న సందర్భం 60% పైగా మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చినాయి. ఈ ఆరోపణలు బలంగా చేస్తున్నా. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి, పేపర్ల రీవాల్యూ చేయండి. తెలుగు మీడియం పేపర్లో ఒక 50, ఇంగ్లీష్ మీడియం పేపర్లో ఒక 50 చేయండి. టాప్ 100 వచ్చినటువంటి ప్రతి పేపర్ని మళ్ళీ రీకరెక్షన్ చేయండి. ఖచ్చితంగా మాకు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఆరోపణలు చేశాను, కట్టుబడి ఉన్నా. మీరు గనక నిజాయితీ పరులైతే, మీరు గనక ఒక్క ఉద్యోగం కూడా అమ్ముకోకపోతే నేను చెప్పిన ఆరోపణలను నిరూపించే ప్రయత్నం చేయండి. ఒట్టి కేసులు పెడితే కాదు. ఇవాళ ఉద్యమాల గడ్డగా ఉన్నట్టు ఆర్ట్స్ కాలేజీని మీ అలా ధర్నాలు చేయొద్దు, నిస్సందేహం పెడిచి ఒక జీవో జారీ చేశారు. రాష్ట్రాన్ని సాధించింది ఎవరండి? ఉస్మాన్ యూనివర్సిటీ సాధించింది. ఉస్మాన్ యూనివర్సిటీలో 69 ఉద్యమం లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం లేదు. అలాంటి రాష్ట్రంలో ఒక ఉద్యమాల పురుటిగడ్డ రాజకీయ నాయకులను తయారు చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ధర్నాలు నిరసన చేయొద్దంటే మీ ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. మీ ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన వైపు మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. పద్ధతి మార్చుకోండి. నీతిగా నిజాయితీగా 563 ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా అమ్ముకోకుండా నిజాయితీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. జీవో 55 స్థానంలో తీసుకొచ్చినటువంటి 29. అవును. సో దీని ద్వారా వాళ్ళకు అయ్యేటువంటి లాస్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇవాళ చాలా మంది కూడా ఇదే అడుగుతా ఉన్నారు. సో జీవో 29 తీసుకురావడం వల్ల పేద విద్యార్థులకి, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యాయానికి గురవుతా ఉన్నారు. సో అగ్రకులాలకు లాభం పొందుతా ఉన్నటువంటి దిశగా ఇటువంటి జీవోలన్నీ కూడా తీసుకుని వచ్చి అలా మా నోట్లో దాని ఫలితమే కదా ఇప్పుడు 37% తెచ్చుకోవడము, ఉద్యోగాలను లాక్కునే ప్రయత్నం చేయడము. ఈ జీవో నెంబర్ 29. జీవో నెంబర్ 29 పరిష్కరించగానే ఎగ్జామ్ పెట్టారు. మీరు కేవలం ఒక బయోమెట్రిక్ ఆధారంగా మొత్తం గ్రూప్ 2నే మొత్తం రద్దు చేసినటువంటి మీరు 14 కేసులు ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా ఎగ్జామ్ పెట్టి, బలవంత ఎగ్జామ్ పెట్టి ఇవాళ ఉన్న ఉద్యోగాలు అమ్ముకొని తెలుగు మీడియం వాడికి ఒక్కడు కూడా న్యాయం చేయకుండా మొత్తం 563 ఉద్యోగాల్లో తెలుగు మీడియం వాళ్ళకి కేవలం 10% మాత్రమే వస్తుంది. ఈ జీవో నెంబర్ 29 కారణంగా అన్ని వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కేవలం ఓసీ వర్గాలకు న్యాయం చేసే విధంగానే మీరు తయారు చేశారు. దాని ఫలితంగా ఇవాళ 37% మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. అదే గ్రూప్ 2లో కానీ మిగతా అంశాలు ఉన్నదా అంటే లేదు. ఆ జీవో నెంబర్ 29 గ్రూప్ 1లో తీసుకొచ్చే సందర్భంగా మనకు కనబడతా ఉంది. అటు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1లో కానీ ఒక్క అభ్యర్థి కూడా అన్యాయం జరగకుండా 2714 పోస్టులు నీతిగా నిజాయితీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో 503 పోస్టులు, సో కొత్తగా 60 పోస్టులను కలుపుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కొత్త అభ్యర్థులు రావడం వల్ల పాత వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి అవకాశం అన్యాయం జరిగింది. వీళ్ళు ఒక్క తప్పిదం చేయాలండి, చాలా తప్పిదాలు జరిగినాయి. గ్రూప్ 1 పైన 14. ఒకవేళ కనుక ఈ అన్ని సంబంధించినటువంటి అంశాలతో కోర్టుకు వెళ్ళినట్టు ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి? వీళ్ళు కోర్టును కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితి వీళ్ళు ఒక్క కేసు మ్యానిపులేట్ అయితే ఒక్క కేసును పట్టుకొనేమో రద్దు చేస్తారు, 14 కేసులు ఉంటేనేమో దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక్క కేసుతో మీరు ఎట్లా రద్దు చేయించారు? మరి ఒక బయోమెట్రిక్ అని ఒకే ఒక కేసు ద్వారా గ్రూప్ 1 రెండోసారి ఫిలిమ్స్ మీ పార్టీ వాళ్ళే కేసులు వేసి మీరే రద్దు చేశారు కదా. మరి 14 కేసులు ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన చేయాలి కదా. మరి అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం అంటే ఎట్లయితుంది? కాబట్టి మీకు అనుకూలంగా, మీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవస్థను మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. దీని ఫలితమే వాళ్ళు తెలుగు మీడియం వాడు గోడు నేడుస్తూ ఉన్నాడు. 10 ఏళ్ల పాటు 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పాల్గొని కష్టపడి వ్యాసాలు రాసి వ్యాసాలు చదువుకొని తయారు చేసుకునేవాడు ఆగమైతా ఉన్నాడు. ఖచ్చితంగా కంప్లీట్ రీవాల్యుయేషన్ చేయాలా, ఈ అవినీతి అక్రమాల పైన సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని చెప్తారు. మరొక ఆరోపణ కూడా వినబడుతోంది. ప్రధానంగా బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి, అంటే తెలంగాణ చరిత్ర గురించి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం రాసు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ సంబంధించినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం రాసినటువంటి వాళ్ళకు, ఎక్స్పీరియన్స్ రాసినటువంటి వాళ్ళకి తక్కువ మార్కులు, అలాగే ఉద్యమంలో చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, ఉద్యమంలో లేనటువంటి వాళ్ళకేమో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు వాట్సాప్లో పంపుతున్నటువంటి మెసేజ్ చూస్తా ఉన్నాం. సో ఏంటి సార్ అసలు బయటి వాళ్ళు దిద్దడం వెనుక ముఖ్యమైనటువంటి కారణం ఏమో ఉండొచ్చు? సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఒకవేళ కనుక వాళ్ళు బాగా రాయలేకపోయినా కానీ ఎక్కువ మార్కులు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ సరే జరగాల. మొత్తం 21,000 పేపర్లు దిద్దడానికి వాళ్ళు పెట్టినటువంటి స్టాఫ్, వాళ్ళ యొక్క వాల్యుయేషన్ పెట్టిన వాళ్ళ యొక్క సంఖ్య కనుక చూస్తే 6 నెలల టైం పడుతుంది. 6 నెలల పాటు దిద్దాల్సిన పేపర్లు 3 నెలలు దిద్దారు. పైగా ఆంధ్ర వాళ్ళతో కూడా పేపర్లు దిద్దించినట్టుగా మాకు అర్థమైతా ఉంది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ లో పాల్గొని అద్భుతంగా రాసిన వాళ్ళకేమో 47, 48, 52 వచ్చినాయి. గమ్మత్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర నా దగ్గర చాలా మంది కోచింగ్ తీసుకున్నారు. ఓకే. ఆ ఉద్యమ చరిత్ర తెలుగు మీడియం రాసిన వాళ్ళకి 62 వచ్చినాయి.
నేను చెప్పేది కూడా తెలుగు మీడియంలో చెప్తా. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియంలో కోర్సుని వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళకి 82 వచ్చినాయి. అంటే తెలుగు మీడియంలో తెలుగు బాగా రాస్తాడా, తెలుగు మీడియం క్లాస్ని ఇంగ్లీష్లో రాసిన బాగా రాస్తాడా? ఒక 510 వచ్చిన స్టూడెంట్ కూడా నా స్టూడెంట్ ఉన్నాడు, అతనికి 82 మార్కులు వచ్చినాయి. పైగా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, నాన్ లోకల్ సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో చదువుకున్న కారణంగా లోకల్ అయ్యారు, వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తే 82 మార్కులు వచ్చినాయి. అంటే తెలంగాణ భావోద్వేగాన్ని అద్భుతంగా రాసి నేర్చుకొని పుస్తకాలు రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి. పైగా 2023లో ఎగ్జామ్ పాస్వర్డ్ అయిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 82, 84, 85 వస్తే తెలుగు మీడియం వాళ్ళకి 40, 45 వచ్చినాయి. కంప్లీట్గా ఇది ఒక రకమైన అన్యాయం జరిగింది. ఆ అన్యాయంలో భాగంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారంటే ఈ పోస్ట్ కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తా ఉన్నాను. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం అంటే ఇంగ్లీష్ వీళ్ళు 200 ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమే తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు తక్కువ వేశారా అని చెప్పేసి అనుమానాలు కూడా నాకు కలుగుతా ఉన్నాయి. నా అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. దీన్ని ఎంక్వైరీ కమిటీ వేయండి. పేపరు 100 పేపర్లు కనుక మీరు రివాల్యుయేట్ చేస్తే సమాధానం దొరకడానికి అవకాశం ఉంది. దీన్ని మొత్తంగా టీజీపీఎస్ పైన ప్రక్షాళన జరగాల్సింది కేవలము సభ్యులని చైర్మన్ మార్స్తే కాదు, టోటల్గా పైనుంచి కిందకి అందరు ఉద్యోగాలలో ప్రక్షాళన జరిగినట్టు మాత్రమే నమ్మకం వస్తున్న అంశాన్ని చెప్తా ఉన్నాను. సో స్థానికేతరులకి 5% కంటే మిక్కిలి సో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం వెనుక సో ఏమైనా కారణం ఉంటుంది? ఇప్పటికే వాళ్ళు 5% అని ఇంకా క్లారిఫికేషన్ రాలేదు, గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళకి స్థానికేతరులకు అవకాశం ఏ విధంగా ఇస్తారన్నటువంటిది కూడా ప్రధానంగా వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి మాట. అంతకుముందు ఫస్ట్ నోటిఫికేషన్ లో లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఒక దాంట్లో ఒక పాయింట్ పెట్టారు. కానీ ఫైనల్ గా మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే పదమే మిస్ అయింది. నిజంగా దీంట్లో నాన్ లోకల్ ఎంతమంది, లోకల్ ఎంతమంది అంశం కూడా స్పష్టం చేయాలా. అందుకే మేము ఏమంటున్నాం అంటే గ్రూప్ 1 లో జిఆర్ఎల్ ప్రకటించాలా. రెండో అంశం ఏంటంటే గ్రూప్ 2 లో ఏ విధంగా అయితే ఓఎంఆర్ షీట్లు పేపర్లు ఎగ్జామ్ రాసిన పిల్లల యొక్క ఓఎంఆర్ షీట్లు అయితే ఏ విధంగా పెట్టారో 21,000 మంది యొక్క ఆన్సర్ షీట్లు మొత్తం కూడా ఓపెన్ డిబేట్ పెట్టండి, ఓపెన్ లో పెట్టండి. ఓపెన్ లో పెడితే మరి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చూసి నేర్చుకుంటారు కదా, నిజంగా ఏం పాయింట్స్ రాశారో మేము ఏళ్ళు కోల్పోయినది అర్థమవుతుంది. కాబట్టి జిఆర్ఎల్ ప్రకటించాలా. తెలుగు మీడియం వాళ్ళు 100 మందిలో ఎంతమంది ఉన్నారు, టోటల్గా తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాశారు, వాళ్ళ మార్కులు ఏంది, వీళ్ళ మార్కులు ఏంది, టాప్ 500 యొక్క లిస్టు మొత్తం కూడా రిలీజ్ చేయాలా, జిఆర్ఎల్ ప్రకటించాలా. పేపర్లు గ్రూప్ 2 పేపర్లు, గ్రూప్ 3 పేపర్ అయితే ఏ విధంగా అయితే పెట్టారో అదే మాదిరిగా గ్రూప్ 1 పేపర్ యొక్క ఆన్సర్ షీట్ కూడా బహిరంగపరచాలని చెప్పేసి డిమాండ్ పెడతా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అన్నటువంటి 1000 కోట్లకు సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలకి దాదాపుగా 150 నుంచి 200 పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి సో ఇదే సంబంధించినటువంటి అంశం పట్ల మీరు కూడా మొన్న మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఎవరిని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ఎవరి యొక్క ప్రమేయంతో జరిగి ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? కేవలం టీజీపీఎస్ చైర్మన్ యొక్క నేతృత్వంలో జరిగి ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? దీంట్లో మంత్రులు, ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులకు ఇవి కొనుగోలు చేసుకుని ఒట్టిగా అమ్ముకున్న సందర్భాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 10 మంది మంత్రులు ఉంటే అందరు మాత్రం సంబంధం ఉండొచ్చు, దీంట్లో ముఖ్యమంత్రి సంబంధం ఉండొచ్చు. పెద్ద పెద్ద తలకాయలు ఉంటుంది, దీంట్లో ఒట్టొట్టిగా ఉండదు. పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళకి సంబంధించినటువంటి అనుంగు వ్యక్తులకి ఉద్యోగాలు అమ్ముకుని అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను. అందుకే దీనిపైన కంప్లీట్గా సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలి. సో ఇటువంటి గ్రూప్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో అంటే మిగతా వేరే రాష్ట్రాలు ఇటువంటి అమ్ముకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా మీకు ఉన్నది? మధ్యప్రదేశ్లో ఉన్నది. మధ్యప్రదేశ్లో వ్యాపారం కుంభకోణం ఉంది, బీహార్లో టీచర్ కుంభకోణం ఉంది, రాజస్థాన్లో కుంభకోణం ఉంది. మన నీట్ కూడా నీట్ ఎగ్జామ్స్ దాంట్లో కూడా అక్రమాలు జరిగినాయి. 17 మందిని పట్టుకున్నారు, వాళ్ళు పక్కన పెట్టారు. ఇట్లా అక్రమాల పరంగా ఎన్నో జరిగినాయి. సో ఇటువంటి జరుగుతున్నట్టు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కూడా 18 పేపర్లు లీక్ అయినాయి. అయ్యాల రాజ్యాంగబద్ధ సంస్థ వ్యక్తులు మారొచ్చు, ప్రభుత్వం మారొచ్చు, రాజ్యాంగబద్ధ సంస్థ కదా. రాజ్యాంగబద్ధ సంస్థలో ఏం మార్పు వచ్చిందంటే సభ్యులు మార్చారు తప్ప ఏం మారలేదు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అవినీతి అక్రమాలు జరినాయని చెప్పేసి నేను బలంగా వాదిస్తాను. ఇంకా రేపు ఏ విధంగా ఉంటుంది అశోక్ సార్ యొక్క పోరాటం, ఏ విధంగా ఉంటుంది? కేవలం పోలీస్ స్టేషన్ లో ఈ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో మాత్రమే దానిలో అవకతవకలు జరిగింది అన్నటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో రేపు ఏ విధంగా ఉంటుంది పోరాటం? కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అశోక్ సార్ ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉంటాడు. ప్రభుత్వాలు మారొచ్చు, కానీ అశోక్ సార్ మాత్రం ఏం మారలే. అయ్యాల టీఆర్ఎస్ మీద అట్లనే కొట్లాడినా, ఇవాళ కాంగ్రెస్ మీద అట్లే కొట్లాడుతా, రేపైనా కొట్లాడుతా. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన అన్యాయాలు జరుగుతున్నాయి. మీడియం పరంగా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాల పరంగా అన్యాయం జరుగుతుంది. చెప్పేదేమో ఎన్నికల హామీలో 2 లక్షల ఉద్యోగాలు చెప్తారు, వేసరికి 12,000 ఉద్యోగాలు జరుగుతున్నాయి. నియామక ప్రక్రియ మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తి చేసి నిరుద్యోగులు అనే వాళ్ళు టెక్నికల్ స్కిల్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగుల గోసని తీర్చాలని డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ పక్షాన ఖచ్చితంగా నిలబడతా, కొట్లాడుతా. సో మీరు బేగం బజార్లో కూడా మీకు పైన కేసు అయిపోయింది. సో మీరు కోర్టుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. మీ దగ్గర కేవలం ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి ప్రభుత్వంలో
ఉన్నటువంటి పెద్దల పైన కానీ ఆధారాలు పోలీసులు సేకరించాలంటారు. నేను ఆరోపణలు చేస్తున్నా, ప్రభుత్వం ఆధారాలు వాళ్ళు సేకరించాలా, పోలీసులు సేకరించాలా. పోయినసారి 18 పేపర్ లీక్ అయినప్పుడు ఎవరు ఆధారాలు సేకరించారు? పోలీసులే చేశారు కదా, ఇప్పుడు కూడా పోలీసులే చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేయండి, మొత్తం బయటపడతాయి, మొత్తం దొంగతనం మొత్తం బయటపడుతుంది. నేను ఆరోపించే అంశాలలో ఇవన్నీ కూడా నేనైతే ఏదైతే మాట్లాడుతుందో దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా రేపు 22వ తారీఖు నాకు టైం ఇచ్చారు. బేగంబాదర్ పిఎస్ వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సమర్పిస్తాను. అలాగే టీజీపీఎస్సీ కూడా వాళ్ళు కూడా నాకు లీగల్ నోటీస్ పంపించారు, వాళ్ళు కూడా సమాధానం ఇస్తాను. కడతారా? మీ పైన ఎన్ని కోట్ల దావా వేశారు? దాదాపుగా 20 కోట్ల దావా. మరి ఎంత వేసారో తెలియదు. మరి ఆయన 20 కోట్ల దావా కూడా వేసేయడం జరిగింది. సో ఎందుకని ఇటువంటి దావాలు వేసి ఇట్లాంటి కేసులు అశోక్ సార్ పైన పెడుతున్నారు అనుకోవచ్చు? అంటే ప్రశ్నించే గొంతుకులు అణచివేయాలి. అశోక్ సార్ని ఒక అణచివేస్తే మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించారు కదా, భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అశోక్ సార్ భయపడే వ్యక్తి కాదు. 12 కేసులు ఉంటే వాటిని ఎదుర్కొంటూనే ఉన్నా, నడుస్తూనే ఉన్నా, వీళ్ళని కూడా ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేస్తారు. సో ప్రతిపక్షాలు కూడా స్పందించినటువంటి అంశం. సో ఎందుకు కేవలం అశోక్ సారే దీన్ని ఒక ఇంట్రెస్ట్ గా తీసుకొని చేస్తా ఉన్నాడు అనుకో? ప్రతిపక్షాలు విద్యార్థులు అందరూ మాట్లాడుతా ఉన్నారు. విద్యార్థుల తరపున ప్రసన్న కృష్ణ మాట్లాడుతున్నాడు, విఠల్ మాట్లాడుతున్నారు, మిగతా నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు కోట్ల వాళ్ళు కూడా రేపు వాళ్ళకి ఎవరు కూడా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కేవలం అశోక్ సార్ వాయిస్ గట్టిగా వినబడుతుంది అనే ఉద్దేశంతో నా గొంతు అణచివేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఒక ఈ విధంగా ఉంటుందా? ఇంకా ముందు భవిష్యత్తులో కూడా పోరాటం అట్లే కొనసాగుతుంది. ఎక్కడ కూడా పోరాటం రాజీ పడేలేదు, కొట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏమని భరోసా ఇస్తారు మీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి? ఆ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకొని నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నాకు మార్కులు కూడా బాగా వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి? అందుకే కంప్లీట్ గా 20,000 పేపర్లని కంప్లీట్ రీవాల్యుయేషన్ చేయాలి. మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తే న్యాయబద్ధంగా రాసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఆ న్యాయం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. మరి వీళ్ళు ప్రభుత్వం అలాగే మొండిగా పోతుందా, ఏం చేస్తా అనేది కాలమే సమాధానం చెప్తారు. సో వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి ఏమైనా పిలుపునిస్తా ఉన్నారా? అందుకే వాళ్ళు కూడా కోర్టులో కేసు వేస్తున్నారు. మనం బయటికి వెళ్ళి ప్రశ్నించకపోతే ప్రభుత్వాలు ఇలాగే పోతుంటాయి. ఎప్పుడైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటాయో ప్రభుత్వాలు బలంగా ప్రశ్నించడం అయితే జరిగితే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. నా పోలీసులను చూసి భయపడి ఏదో జరుగుద్దని భయపడితే భయంతోనే కాలం మొత్తం జీవితం గడిచిపోతుంది. భయపడ్డవాడు ఎన్నడూ కూడా మంచిగా బతికినట్టు సందర్భాలు లేవు. ప్రశ్నించడం అలవాటు చేసుకొని కొట్లాడండి. నీతిగా మీకు వచ్చే ఉద్యోగాన్ని మీరు దక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇప్పటి వరకు కేసు అయినప్పుడు కూడా ఒక పక్కన ఎక్కడ కూడా జంకకుండా ఖచ్చితంగా నా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాను. ఖచ్చితంగా సమాచారం ఉంది. ముఖ్యంగా దాంట్లో జరిగినటువంటి అవకతవకలను చూస్తేనే ఖచ్చితంగా పేపర్లని అమ్ముకోవడం జరిగింది, ఉద్యోగాలను కూడా అమ్ముకోవడం జరిగింది. 1000 కోట్లకి ప్రభుత్వ పెద్దలతో పాటు టీజీపీఎస్లో ఉన్నటువంటి పెద్ద తలకాయల యొక్క పాత్ర ఉందని నేను ఖచ్చితంగా కూడా భావిస్తా ఉన్నాను. దీన్ని వెలికి తీసేంత వరకు కూడా నేను ఖచ్చితంగా నా పోరాటం ఆపనన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు అశోక్ సార్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.